For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వంజారావు క్విక్ మ్యారేజెస్ నుంచి వనజారావు గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? సూపర్ గా ఉన్నాను అమ్మ, పెళ్లి చూపుల్లో అసలు మెయిన్ గా అమ్మాయిలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఒక 3-4 అబ్బాయిలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే అడగాల్సిన క్వశ్చన్స్. ఇప్పుడు ఇవన్నీ అక్కర్లేని క్వశ్చన్స్ అంటున్నారు కదా మీరు. అసలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి నుంచి ఏం తెలుసుకోవాలి పెళ్లి చూపులప్పుడు? పెళ్లి చూపులు అంటే ఆ అబ్బాయికి పెళ్ళంటే ఏమిటనేది అవగాహన ఉండాలి మెయిన్. అది అర్థం లేదు, అర్థం లేదు, ఏదో పెళ్ళి మామూలు చెప్పారు వచ్చామండి అనేసి కూడా అంటుంటారు అమ్మాయిలు అబ్బాయిలు. అది కాదు. పెళ్ళంటే ఏమిటి, వైఫ్ అంటే ఏమిటి, లైఫ్ అంటే ఏమిటి అని తెలుసుకున్న వాడే పెళ్లి చూపులకు రాగలుగుతాడు. అంతేగాని ఏమీ నాకు తెలీదు, నాకేం తెలీదు, నాకు ఓన్లీ ఆఫీసు ఇల్లు ఫుడ్ తప్పనించి నాకేం ఆలోచన లేదనేవాడు చేసుకోవడం వ్యర్థం. మ్యారేజ్ అనేటప్పటికి అమ్మాయిని ఆ ఇల్లు వాకిలి వదిలి వచ్చిన అమ్మాయిని ఎలా మనం ఆదరించాలి, ఎలా అపురూపంగా చూసుకోవాలి అని చూసుకోవాలే తప్ప ఈ అమ్మాయి ఏదో ఒక ఈ ఇంట్లోంచి వాళ్ళింట్లోంచి వచ్చింది ఈ ఇంట్లో మనకు వంట చేసి పెడుతుంది అనేసి అనుకోవడం మంచి పద్ధతి కాదు. అమ్మాయిలు కూడా అలాగే భర్త అనేవాడు నాకు ఇది చేసి పెట్టాలి, అది చేసి పెట్టాలి, ప్రపంచమంతా చూపించాలి. ఇంకొక అమ్మాయి వచ్చి అడుగుతుంది, డేటా రాస్తుంది, నాకు చేసుకునేవాడు నాకు మొత్తం ప్రపంచం చూపించాలి. రాస్తామమ్మా ఆ విషయం డేటాలో రాసేసి ఎందుకు ఇష్టం వచ్చిన వాడే ప్రొసీడ్ అయిపోతాడు, లేకపోతే ప్రొసీడ్ అవ్వడం అనేసి. అంటే వాళ్ళ కోరికలు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నాయి వాళ్ళకి అర్థం కాదు. అంటే ప్రతి ఒక్కళ్ళకి అమ్మాయికి కానీ అబ్బాయి కానీ మనం ఏంటంటే చదువుల పేరుతో టూ మచ్ స్వేచ్ఛ అనేది ఇచ్చాం. ఆ ఫ్రీడమ్ ఎప్పటికి ఇచ్చామో వాళ్ళు ఏంటంటే ఎలా ఆలోచించాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనే ఉద్దేశం కాకుండా వాళ్ళ ఆలోచనలు కూడా ఎటు వెళ్ళిపోతున్నాయో, ఎటు దారి తెప్పాయో, ఎటు తగిలిన గాలిపటాలాగా వెళ్ళిపోతున్నాయో అనే ఆలోచన వాళ్ళకి లేదు. కానీ వాళ్ళు మాత్రం అవి మాత్రం ప్రొసీడ్ అయిపోతున్నారు, అవి మాత్రం చెప్పేస్తున్నారు, అవతల వాళ్ళకి తలనొప్పి తెప్పించేస్తున్నారు, అలా చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఈ అమ్మాయి కూడా అడగాల్సింది సంసారంలో ఒడిదుడుకులు అనేది సహజమే. దానిలో ఎప్పుడు 24 గంటలు డ్యూయెట్లు పాడుకుంటూ ఎండింగ్ సినిమా అయిపోతాను కూడా ఒక డ్యూయెట్ పడేసేసి లేపేసి పంపించేస్తుంటారు. అది సినిమా కాదు, ఇది మనకు జీవితం. జీవితం అన్నప్పటికీ అన్నీ ఉంటాయి మనకు. అన్నీ ఉన్నప్పుడు బాధలు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, ఎదురు దెబ్బలు ఉంటాయి. అన్నీ ఉన్నప్పుడు కూడా ఎలా తట్టుకోవాలి, ఎలా నిలబడాలి, ఇవన్నీ జీవితం నేర్పిన పాఠాలు. విషమ పరిస్థితులు ఇలాంటి వాటిలో ఎలా మనిషి నిలదొక్కుకోగలడు, ఇవన్నీ భగవంతుడు మనకు సృష్టిస్తున్నాడు. మీరు ఎట్లా దీనిలో సమయస్ఫూర్తిగా మీరు మెళకువగా ఉండగలుగుతారా అనేసి భగవంతుడు మనం ప్రశ్నిస్తున్నాడు కూడా. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా మనం ప్రొసీడ్ అవ్వాలి. దైవ జ్ఞానంలో కూడా మనకు ఉండిపోవాలి. ఆ ధ్యానం అనేది, ఆ మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ రోజుల్లో ప్రస్తుత రోజుల్లో చాలా మంచి ఉద్దేశం. యోగా, మెడిటేషన్, బాడీలో ఒక సింపుల్ ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా ఒక నిదానం మనిషిలో. అప్పుడు ఆటోమేటిక్గా ఆ నిదానం అనేది మనకు అలవడుతుంది, ఆ తొందరపాటు అనేది కొరబడిపోతుంది. అందువల్ల అది మనం ప్రొసీడ్ అవ్వాలి. మంచిగా మనం జాగ్రత్తగా చూసుకొని మనం స్టెప్ బై స్టెప్ తూచి ఆలోచించగలిగితే వాడు నిజంగా నా ఉద్దేశంలో వాడు ప్రతిభావంతుడని చెప్పాల్సి వస్తుంది. సో మేడం, మీరు ఇప్పుడు అన్నారు సంసారంలో ఒడిదొడుకులు అనేది సాధారణం అని చెప్పి. అసలు అంటే బయట రిలేటివ్స్ లో కానీ ఒక జంట విడిపోతున్నప్పుడు లేదా విడిపోతామండి డెసిషన్ తీసుకున్నప్పుడు చాలా మంది బయట వాళ్ళు చూసే వాళ్ళకి అంటారు చిన్న చిన్న కారణాలకే మీరు విడిపోతున్నారు అనే మాట అయితే ప్రతి ఒక్కరు వింటూనే ఉంటుంటారు. అసలు ఏ బలమైన కారణాలు ఉంటే ఒక జంట విడిపోవడానికి డెసిషన్ తీసుకోవాలి? ఎలాంటి కారణాలు ఉండాలంటారు? ప్రస్తుత రోజుల్లో విడిపోతున్నారు అనేటప్పటికి దానిలో కలహం అనేది మనకు కనిపించదు. వడ్ల గింజలు బియ్య గింజలాగా ఉంటుంది. కానీ ఆ బియ్య గింజలు వడ్ల గింజ వస్తే అది తీయడంలో ఒక సమయస్ఫూర్తి ఉంటుంది. అది తెలుసుకోకుండా ఆ ఓపిక అనేది లేకుండా వీరు ఏదో అంటారు చూడండి, నా పెళ్లి రోజుకి పట్టు చీర తెమ్మంటే నాకేదో సిల్క్ చీర తెచ్చాడండి, నేను అందుకే వదిలేసేస్తున్నా అంటే అప్పుడు వదిలేస్తే రోజు సిల్క్ చీరలు పట్టు చీరలు వచ్చేస్తాయి, రావు కదా. ధన్యవాదాలు. సాయిరామ్మ.